శబరిమల ప్రత్యేక రైలు 2024కు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఈ డిసెంబర్ నెలలో కొన్ని ప్రత్యేక రైళ్లు నడవబోతున్నాయి. అందులో సికింద్రాబాద్లోని మౌలాలి నుంచి కొల్లంకి వయా విజయవాడ మీదుగా, మచిలీపట్నం నుంచి కొల్లంకి వయా న్యూ గుంటూరు, తెనాలి, గూడూరు మీదుగా, మచిలీపట్నం నుంచి కొల్లంకి వయా నంద్యాల మీదుగా కొన్ని ప్రత్యేక రైళ్లు నడవబోతున్నాయి ఈ డిసెంబర్ నెలలో. వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, మచిలీపట్నం నుంచి కొల్లం వెళ్లే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07145. ఈ రైలు డిసెంబర్ 2, 9 మరియు 16 తారీఖుల్లో సోమవారాల్లో ఉంటుంది. సోమవారాల్లో మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకి మచిలీపట్నంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటల 20 నిమిషాలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొల్లం నుంచి మచిలీపట్నం వెళ్లే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07146. ఈ రైలు డిసెంబర్ 4, 11 మరియు 18 తారీఖులు బుధవారాల్లో ఉంటుంది. బుధవారం రోజు రాత్రి 2 గంటల 30 నిమిషాలకి కొల్లంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ రైలుకి మార్గం మధ్యలో మన తెలుగు రాష్ట్రాల్లో స్టాప్స్ వచ్చేసి మచిలీపట్నం నుంచి బయలుదేరిన తర్వాత పెడన, గుడివాడ, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్స్లో ఆగుతుంది. అక్కడి నుంచి తమిళనాడులోని కాట్పాడి, కోయంబత్తూరు మీదుగా, కేరళలోని ఎర్నాకుళం, కొట్టాయం మీదుగా కొల్లం చేరుకుంటుంది. మరొక రైలు సికింద్రాబాద్లోని మౌలాలి నుంచి కొల్లం వెళ్లే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07143. ఈ రైలు డిసెంబర్ 6, 13, 20 మరియు 27 తారీఖులు శుక్రవారాల్లో ఉంటుంది. శుక్రవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకి సికింద్రాబాద్లోని మౌలాలి నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొల్లం నుంచి సికింద్రాబాద్లోని మౌలాలికి వెళ్లే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07144. ఈ రైలు డిసెంబర్ 8, 15, 22 మరియు 29 తారీఖులు ఆదివారాల్లో ఉంటుంది. ఆదివారం రోజు రాత్రి 2 గంటల 30 నిమిషాలకి కొల్లంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్లోని మౌలాలి చేరుకుంటుంది. ఈ రైలుకి మార్గం మధ్యలో మన తెలుగు రాష్ట్రాల్లో స్టాప్స్ వచ్చేసి మౌలాలి నుంచి బయలుదేరిన తర్వాత చెర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్స్లో ఆగుతుంది. అక్కడి నుంచి తమిళనాడులోని కాట్పాడి, కోయంబత్తూరు మీదుగా, కేరళలోని ఎర్నాకుళం, కొట్టాయం మీదుగా కొల్లం చేరుకుంటుంది. మరొక రైలు మచిలీపట్నం నుంచి కొల్లం వెళ్లే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07147. ఈ రైలు డిసెంబర్ 23 మరియు 30 తారీఖులు సోమవారాల్లో ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటల 20 నిమిషాలకు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొల్లం నుంచి మచిలీపట్నం వెళ్లే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07148. ఈ రైలు డిసెంబర్ 25 మరియు జనవరి 1 తారీఖులు బుధవారాల్లో ఉంటుంది. బుధవారం రోజు రాత్రి 2 గంటల 30 నిమిషాలకి కొల్లంలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ రైలుకి మార్గం మధ్యలో మన తెలుగు రాష్ట్రాల్లో స్టాప్స్ వచ్చేసి మచిలీపట్నం నుంచి బయలుదేరిన తర్వాత పెడన, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, కొంబం, గిద్దలూరు, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్స్లో ఆగుతుంది. అక్కడి నుంచి తమిళనాడులోని కాట్పాడి, కోయంబత్తూరు మీదుగా, కేరళలోని ఎర్నాకుళం, కొట్టాయం మీదుగా కొల్లం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు అన్నింటిలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ మరియు జనరల్ కోచెస్ ఉంటాయి. ఈ రైళ్లకు సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్ అనేది 20వ తారీఖు ఉదయం 8 గంటలకి ఓపెన్ అవుతుందనే సమాచారం. ఈ సమాచారాన్ని 1-2 సార్లు తనిఖీ చేసుకోవాలని కోరుకుంటూ మరిన్ని శబరిమల ప్రత్యేక రైళ్ల వివరాలతో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.